హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే ఇంతకుముందు మనం ఏ వీడియోలో కూడా ట్రై చేయలేదు. కొత్తగా ఏదైతే వాయిస్ ఓవర్ ఇప్పించానో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో శ్రీ గుండాల మల్లేశ్వర స్వామి దేవాలయం ఎక్కడుంది, అక్కడికి ఎలా చేరుకోవాలి, ఎక్కడి నుంచి చేరుకోవాలి, రోడ్ ఎలా ఉంటుంది, ఎలాంటి వాహనంలో వెళ్తే బాగుంటుంది అనే వివరాలు తెలుసుకుందాం. మొదటి రూట్ మ్యాప్ని గూగుల్ మ్యాప్స్లో చూస్తాను చూడండి. లొకేషన్ నుండి బస్సంపల్లి అని సెలెక్ట్ చేసుకోండి. గుండాల మల్లయ్య గుడి అని సర్చ్ చేస్తే ఇలా మ్యాప్ వస్తుంది. ఇది బస్సంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు. దానికి సరిగ్గా ఎదురుగా ఉన్న రోడ్లో వెళ్తే మనకి చిన్నపరెడ్డిపల్లి అని ఒక ఊరు వస్తుంది. అందులో నుండి వచ్చి ఇలా అడవి లోపలికి వెళ్ళాలి మనం. ఇలా వెళ్తే ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అవుతారు. ఇక మనం రోడ్ ఎలా ఉందో చూద్దాం. ఇలా వెళ్తే చిన్నపరెడ్డిపల్లి ఊర్లోకి వస్తే ఇలా ఒక బోర్డు ఉంటుంది. అక్కడి నుండి కుడివైపు తీసుకొని ఊరి బయటికి ఇలా వచ్చాక ఇంకో బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుండి ఎడం వైపు వెళ్ళాలి. రోడ్డు అయితే కష్టంగా ఉంటుంది. వర్షాకాలం అయితే ఏవైనా వాహనాలు వచ్చాయంటే ఇంకా కష్టంగా ఉంటుంది. మరి అడవి కదా, వర్షాకాలంలో అయితే అంతే కష్టంగా కూడా ఉంటుంది. అడవిలో కూడా అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టారు మన సూచన కోసం. అంటే మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేదా అని నిర్ధారణ కోసం. ఇలా వెళ్తుంటే మనకి ఇలా బోర్డు కనిపిస్తుంది, కలికలమ్మ వార్ల దేవస్థానం అని. ఇక్కడ నుండి నడుచుకుని కొంచెం పైకి ఎక్కెళ్తే పెద్ద పెద్ద రాళ్ళ దగ్గర చిన్నగా రూమ్ లాగా ఉంటుంది. ఒక తలుపు కూడా ఉంటుంది. లోపల చూస్తే అదొక గుహ. అమ్మ వార్ల రూపాన్ని ఒక పెద్ద రాతి మీద చెక్కినారు. మన పూర్వీకుల శిల్పకళ ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు కదా. చాలా అద్భుతంగా ఉంటాయి ఆ శిల్పాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు పాము చర్మం. అడవి కదా, చాలా సాధారణం కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నాక నెక్స్ట్ మెయిన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మొదటిసారి ఇలాంటి ప్లేస్కి వస్తుంటే చాలా భయంగా ఉంటుంది. మనుషులు కూడా ఎవరు కనిపించరు. అక్కడక్కడ గొర్రెలు మేకలు మేపుకునేవాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తారంతే. అలా అన్నీ దాటుకుని లోపలికి వెళ్తే ఫైనల్గా గుడి దగ్గరికి అవ్వచ్చు. ఇక్కడ చిన్న జలపాతంలాగా ఉంటుంది. ఇలా ముందుకొస్తే ఒక చిన్న బావిలాగా ఉంటుంది. ఎప్పుడైనా నీరుంటుంది ఇక్కడ. అక్కడి నుండి వెనక్కి వచ్చి స్మెట్లెక్కి పైకెళ్తే లెఫ్ట్ సైడ్లో 4 నుంచి 5 ఏళ్లలో ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. నేను లాస్ట్ టైం 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు లేదు. ఇక్కడ నుండి స్టెప్పులు ఎక్కి మళ్ళా పైకెళ్తే మొత్తం ఫెన్సింగ్ వేసిన షెడ్ లాగా ఉంటుంది. ఇదంతా ఇటీవల సంవత్సరాల్లో అభివృద్ధి చేశారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కొండలే. ఇక లోపలికెళ్తే ఇలా ఉంటుంది. అక్కడ మళ్ళా ఇంకో గేట్ ఉంది. ఆ గేటే కేవ్ క్యాన్ పాయింట్. ఆ లోపలే శివలింగం ఉంది. లోపల శివలింగం ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ పూజలు కూడా తక్కువే జరుగుతాయి. ప్రతి సోమవారం పొద్దున్నే పూజ ఉంటుంది అనుకుంటా.
ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే భయపడాల్సి వచ్చేది. ఇప్పుడైతే రాత్రి కూడా ఉండొచ్చు, కానీ కొంచెం ప్రమాదమే. కొండపైకి ఎక్కి చూస్తే ఇలా అయితే ఉంటుంది. ఎలా ఉంది అంటారు ఈ సుందరమైన ప్రదేశం? ఇకపోతే ఇక్కడి బైక్ అయితే బెటర్. ఆటో కూడా మేనేజ్ చేయొచ్చు. కారు లేక ఇంకా పెద్ద వాహనాలైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ఏమైనా వెహికల్కి ఇష్యూస్ వస్తే ఈ ఫారెస్ట్లో నుండి బయటికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.